కర్నూలు జిల్లాలో ఉల్లి రైతు యొక్క కష్టాలు తీరడం లేదు. ఈ యొక్క కష్టాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే పండించిన ఉల్లికి ఈ యొక్క మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క ప్రభుత్వం అయితే గిట్టుబాటు ధర కల్పిస్తాము, ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామని ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో అవి నీటి మీద రాతల్లాగానే మిగిలిపోతున్నాయి తప్ప ఈ యొక్క రైతుకు ఉపయోగపడే విధంగా లేకపోవడంతో రైతులు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో కష్టపడి పండించిన పంటను నీటి పాలు చేస్తున్న పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనపడుతుంది. ప్రస్తుతం మనం ఆస్పరి మండలం యాటకల్లు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ శేఖర్ 2 ఎకరాల్లో ఆ యొక్క ఉల్లి పంటను పండించారు. సుమారుగా 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టినా కానీ ఆ యొక్క మద్దతు ధర లేకపోవడంతో పండించిన ఉల్లిని ఈ యొక్క కాలువలో పడేసి తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క రైతుని ఎమ్మెల్యే వీరుపాక్షి కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రైతుతో మాట్లాడదాం. ఎందుకంటారు ఇంత కష్టపడి పండించిన పంటను ఈ విధంగా గంగపాలు చేస్తున్నారు కదా, ఎంత కష్టం వచ్చిందంటారు మీకు? మద్దతు ధర లేక పారబోసినాను సార్. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. అసలు ఏం చేయాలని కూడా అర్థం కావడం లేకపోయింది. ఈడ ఊర్లో ఇక్కడ వచ్చి తీసుకుంటామన్న వాళ్ళు కూడా 100 రూపాయల ప్యాకెట్ కూలీళ్ళకి ఇచ్చి 5-6 వేలు వేసుకోమన్నా వేసుకోలేదు సార్. అందుకోసమే గంగపాలు చేసిన వచ్చి తోలి. ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఈ పెట్టుబడి 2 లక్షలు పెట్టిన ఏరిచ్చింది అంతా 2.5 లక్షలు అయింది సార్. 2.5 లక్ష దాకా ఉంది 2 ఎకరాలకు. అయితే ప్రభుత్వము హెక్టార్కి 50,000 చెల్లిస్తామంటున్నారు కదా, మరి అయినా కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? హెక్టార్కి 50,000 వచ్చినాయి, ఏం చేస్తాం సార్? ఎంత వస్తుందా? ఎట్లయినా నష్టపోయేది ఎట్లా నష్టపోతామని ఇంకేసేసినాం. చేనులో ఉన్న చింతలో బాధలు పండుగ చేసినట్లు కూడా లేదు మాకే. మరి పెట్టుబడి పెట్టారు కదా అప్పు సప్పు చేసేసి, వీటిని తీర్చడం ఎట్లా అంటారు? ఎట్లా అంటే ఎట్లా సార్? ఇంకా నెక్స్ట్ పంట వేసుకున్నా ఎట్లే దొబ్బదు. ఏమంటారంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదా? ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామంటున్నారు కదా. గిట్టుబాటు ధర ఆడుంది సార్, అప్పుడే ఎత్తేసినారు. అది 1200 వేసినా ఏమో వస్తుంది అనుకుంటే అది కూడా ఎత్తేసినారు. ఎట్లయినా రాదని కాసి ఇట్లా చేసినాను. మరి రైతులను పరామర్శించడానికి ఎమ్మెల్యే వీరుపాక్షి కూడా వచ్చారు. ఎట్లా ఉందంటారు ఈరోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క రైతు పడుతున్న ఆవేదనని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఈ పంటకే కదా, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఉల్లికి అంటే ఈ రైతు మనకు శేఖర్ ఉల్లి వచ్చినాడు. ఆ పిల్లోడు దాదాపుగా 400 బస్తాలు 600 బస్తాలే పండించినట్ట 2 ఎకరాల్లోనే. దాదాపు అంటే 600 బస్తాలంటే అది దాదాపుగా 300 క్వింటాలు వస్తుంది. 300 క్వింటాల కిలో వాళ్ళు ఏం చెప్పినారు? ఫస్ట్ 1200 గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినారు. 1200 అంటే 300 ఇంటూ 12 అంటే 3,60,000 వాళ్ళకి. అలాంటిది వాళ్ళంతా లెక్కలు వేసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇదేమో చాలా ఎక్కువ అవుతుంది. 1200 ఇచ్చినా కానీ 1200 ఇచ్చినా కానీ రైతుకి గిట్టుబాటు ధర రాదు. అయినా కానీ వాళ్ళ కూలీలకే సరిపోతాయి 1200 ఇస్తే. అయినా ఏదో ఇస్తారులేని ఆశపడినారు. ఆ ఆశకి కానీ నిరాశ చేసి దాన్ని కానీ వాళ్ళు కూటమి ప్రభుత్వం తీసేసి హెక్టార్కి 50,000 అన్నారు. ఆ హెక్టార్కి కానీ 50,000 ఇస్తారని పాపం ఏదో కూలీలకు వస్తుందని రైతులు ఆశపోయింటే ఆ 1200 లేదు. ఈరోజు రైతు స్వయం చెప్తున్నాడు ఆ 50,000 కానీ మా హెక్టార్ కంటే 2.5 ఎకరాలకి ఎకరాకు దాదాపుగా 150 క్వింటాలు వస్తాయి ఒక ఎకరానికి ఉల్లి పంట. ఎందుకంటే బాగా ఫేమస్ మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలోన దేవనకొండ మండలము ఆస్పరంలో చాలా ఎక్కువ ఉల్లి రైతులు పెడతారు. ఈసారి అసలు వాళ్ళు గిట్టుబాటు ధరలు లేక అసలు భూములు అమ్ముకునే పరిస్థితిలో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడ వలసలు పోలు అనే విధంగా అక్కడ భూములు విడిచిపెట్టలేము, అక్కడ వలసలు పోలేము అనే విధంగా రైతులు ఆవేదన పడుతున్నారు. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వానికి అసలు నీరెత్తినట్టుగట్లేదు. అసలు వాళ్ళకి చెనలమే లేదు. రైతులంటే వాళ్ళకి అసలు పడదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు రైతు కాదు, ఆ లోకేష్ రైతు కాదు, పవన్ కళ్యాణ్ గారు రైతు కాదు. ఎందుకంటే ఒక రైతు బాంధవుడు అంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఆలోచన చేసినాడు. ఆయన కడుపులో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మన వైసీపీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏమన్నా ఇట్లా ఇలాంటి విపత్తులు జరిగితే ఖచ్చితంగా సపరేట్ ఒక నిధి ఏర్పాటు చేసి ఏమైనా ఇట్లా విపత్తులు జరిగితే ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి సాయం చేసే విధంగా రైతులకు చేసినారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్వేర్లు అంత ఈయనేమో సినిమా యాక్టర్, చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్, లోకేష్ గారు సాఫ్ట్వేర్. వీళ్ళకి ఎందుకంటారు ఇంత నిర్లక్ష్యం? ఎందుకంటారు రైతుల పట్ల? అది అని చెప్తున్నా అదే కదా. వాళ్ళకి రైతులంటే తెలియదు.
రైతు మనము వాళ్ళు ఎట్లా పండిస్తారు, రైతు పండిస్తేనే మనం తింటామనే విధంగా వాళ్ళకి ఆలోచన లేదు. ఆయనకి ఎక్కడ తిరిగి సెల్ ఫోన్ నేను కనిపెట్టానా, సాఫ్ట్వేర్ నేను కనిపెట్టినా, టవర్ నేను కనిపెట్టా అది చెప్తారు. కానీ రైతులను ఎట్లా ఆదుకోవాలా, రైతులను ఈ విధంగా ఆదుకోవాలి, ఎందుకు రైతులు ఇంత కష్టంలో ఉన్నారు అని వాళ్ళు ఆలోచన చేస్తామనే దానికి ఆయనకి కనసు మనసులో లేదు అసలు. వాళ్ళు రైతులు పోతే 2 నాళ్ళు అనుకుంటారు, మళ్ళీ మామూలుగానే యథాచితిగా ఉంటారు అనే విధంగా ఈ చంద్రబాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితే, లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు రైతులను ఈరోజు నట్టేట ముంచి, ఎందుకంటే ఈ అసలు ఇదే పంట కాదు, ఉల్లి అయితే పత్తి ఏ పంటకి అసలు గిట్టుబాటు ధర లేకున్నట్ల ఈరోజు వంకపాలు చేసే విధంగా ఈయన ఒకటే కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడు రైతులు కానీ చాలా మంది పొలాలనే రానా మా పొలాలకు రాని అంటున్నారు. అక్కడ కానీ పోయి చూసొస్తాము. ఎందుకంటే మేము ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము మాత్రము వీళ్ళు గిట్టుబాటు ధర వచ్చే వరకు మేము ఈ పోరాటం చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు మీ కూటమిని నిలదీస్తూనే ఉంటామనే విధంగా ఈరోజు మేము మీ మీడియా ముఖంగా చెప్తున్నాం మీకు.